హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో 2019లో స్థానిక ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది మళ్ళీ స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉంది. సో స్థానిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపైన వివాదం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి బీసీ సంఘాలు ఆందోళనలు చేస్తూ ఉన్నాయి. సో ఆ అంశంపైన ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ ఆగస్టు 15 తర్వాత ఏ క్షణంలోనైనా తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగొచ్చు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. సో ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తి చేసుకుని 15 తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు ఆగస్టు తర్వాత ఉండబోతున్నాయి. అంటే ఆగస్ట్ లాస్ట్ వీక్ సెప్టెంబర్ 1, 2 వీక్లో స్థానిక ఎన్నికలు ఉండే పరిస్థితి కనపడుతోంది. సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుని ఉంది. కాంగ్రెస్ పార్టీ గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో విజయం సాధించింది. తాజా కంటోన్మెంట్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ పార్టీ స్థానాలు 65 అయ్యాయి. అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకుంటుంది. 6 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో బలాన్ని మరింత పెంచుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో బలాన్ని పెంచుకోవడానికి సంబంధించి ఇప్పటికే అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, బస్సు కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, సో అలాగే రుణమాఫీకి సంబంధించిన అంశం కావచ్చు, రుణమాఫీని కూడా పూర్తి చేస్తాం కాబట్టి సో ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఎన్నికలకు వెళ్ళి మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలి, సో ఒక పాజిటివ్ రిజల్ట్ తీసుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. సేమ్ టైం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకతని మూటగట్టుకుంది అంటూ అంచనా వేస్తుంది. నిరుద్యోగుల్లో అన్రెస్ట్ ఉంది అని అంచనా వేస్తోంది. రైతుల్లో అన్రెస్ట్ ఉంది అని అంచనా వేస్తోంది. పవర్కు సంబంధించిన ఇష్యూలో ఫెయిల్ అయింది అంటూ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలనే ఆలోచనలో ఉంది. స్థానిక ఎన్నికల్లో తమ బలాన్ని నిలుపుకోవాలి, తన పట్టుని నిలుపుకోవాలనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. సేమ్ టైం ఇక్కడ ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఇక్కడ ఎలాంటి రోల్ పోషించబోతున్నాయి అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. సో భారతీయ జనతా పార్టీ సింగిల్గానే ఇక్కడ గడిచిన లోక్సభ ఎన్నికల్లో బాగా పర్ఫామ్ చేసింది. 8 లోక్సభ స్థానాలను భారతీయ జనతా పార్టీ ఇక్కడ సాధించింది. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గణనీయంగా సీట్లు సాధించాలనే ఆలోచన చేస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలనే ఆలోచనలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తుంది. సేమ్ టైం తెలంగాణలో తెలుగుదేశం పార్టీని విస్తరిస్తాను, కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తాను అంటూ తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. సో తెలంగాణలో పార్టీ విస్తరణపైన సీరియస్గా దృష్టి పెడతామని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూటమిగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తంగా ఈ 2 నెలల తర్వాత మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన హీట్, అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన హీట్ చూసాం. తాజాగా ఆగస్టు తర్వాత మళ్ళీ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల హడావుడి కూడా తెలంగాణ రాష్ట్రంలో మొదలు కాబోతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఒకటి ఇబ్బందిగా ఉంది. ఆ అంశాన్ని ఏ రకంగా ప్రభుత్వం పరిష్కరిస్తుంది, ఏ రకంగా బీసీ సంఘాలని కన్సోల్ చేస్తుంది, ఏ రకంగా దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టుల్లో కూడా ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో వాటిని ఏ రకంగా షార్ట్అవుట్ చేస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం నిర్ణయంగా, ప్రభుత్వం ఆలోచనగా ప్రభుత్వం ఆగస్టు తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నట్లుగా నేరుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈరోజు మనకు అర్థమవుతోంది.